వందన ఆర్ట్స్ డాన్స్ అకాడమీకి డైరెక్టర్ గారు శ్రీకాంత్ గౌడ్ గారు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. 35 సంవత్సరాల వసంతం హృదయపూర్వక శుభాకాంక్షలు. మరియు నృత్య కళాకారులైన చిన్నారులు మరియు వారి తల్లిదండ్రులు అందరికీ కూడా చాలా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి నిర్వాహకులైన విశేష కళాకారుడైన శ్రీకాంత్ గౌడ్ గారు మాకు 3-4 సంవత్సరాల నుంచి పరిచయం మాట. మేము కూడా బ్రహ్మకుమారి సంస్థలో మహాశివరాత్రి జరుపుతాం ప్రతి సంవత్సరం కూడా మాట. ఆ కార్యక్రమంలో కార్తీక మాసంలో కూడా ఆయన చేసిన మా యొక్క కార్యక్రమంలో చాలా మంచి నృత్య ప్రదర్శన చూపించారు. గోమాత దర్శనం మరియు వారి చిన్నారుల యొక్క శివుడి యొక్క వేషంలో కార్యక్రమాలు చాలాసార్లు మాకు మా దగ్గర వచ్చేటువంటి అందరూ తిలకించారు. చాలా అద్భుతంగా ఈరోజు పెట్టిన కాన్సెప్ట్ ఇక్కడ శివోహం అమోఘం, ఆ విధంగానే అద్భుతంగా వారి యొక్క నృత్య కళని చూపించారు. చాలా అద్భుతంగా చేపట్టారు. విశేషంగా ఈ సంస్థ యొక్క ఉద్దేశం కూడా మనది యథార్థమైన శివుడు పరమాత్మ యొక్క యథార్థ పరిచయాన్ని తెలియపరచడమే. అంటే ఇది ఈశ్వరీయ ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ అన్నమాట. దీని పేరులోనే మనకు అర్థమవుతుంది ఈశ్వరుడు స్వయంగా స్థాపించిన సంస్థ. అంటే ఆయన నామం ఏంటి, రూపం ఏంటి, దేశం ఏంటి, కాలం ఏంటి, స్థానం ఏంటి, పరమాత్మ యొక్క వాస్తవిక స్వరూపమే జ్యోతిర్బిందు స్వరూపం. ఆయన యొక్క యథార్థమైన పేరు శివ. శివ అంటేనే కళ్యాణకరుడు, మంగళకరుడు, శుభంకరుడు. ఆయన ఉండేటువంటి స్థానం పరంధామం, పరేతే బ్రహ్మాండ జ్యోతి ధామం అంటారు. ఆయన వచ్చేటువంటి కాలం కలియుగ అంతిమం, సతయుగ ఆది. ఈ సంగమ యుగమే కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం. ఆయన చేసే కర్తవ్యం ఈ పతిత సృష్టిని పావన సృష్టిగా మనుష్యాత్మల్లో దైవీ స్వభావ సంస్కారాలతో సనాతన దేవతా ధర్మమే స్థాపన చేయడం. కనుక మన అందరం కూడా ఇక్కడ చేసిన అతిథులు చెప్పిన